రాజమండ్రి ఎస్పీ గ్రౌండ్స్ లో రాజమండ్రి కార్పొరేట్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించారు మంత్రి కందుల దుర్గేష్. యువత పక్కదారి పట్టకుండా క్రికెట్ వంటి క్రీడలు ప్రోత్సహించడం మంచి పరిణామం అన్నారు. తూర్పు గోదావరి జిల్లా నుంచి జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొన్న వారు ఎంతో మంది ఉన్నారన్నారు. 2027 పుష్కరాల నాటికి రాజమండ్రిలో క్రీడా ప్రాంగణాలు ఉండే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. టోర్నమెంట్ని ప్రారంభించడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి రాజశేఖర్ రాజు గారు, చెంచిరెడ్డి గారు, వారిద్దరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా యువత పెడదారిని పడుతుందనేటువంటి సందర్భంలో ఒక నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనాలి, క్రమశిక్షణాయుతమైనటువంటి జీవితాన్ని గడపాలనేటువంటి మాటని మనం విన్నప్పటికీ కూడా ఆచరణలో పెట్టడం అనేది చాలా తక్కువగా జరుగుతుంది. ఇవాళ బాలాజీ కానీ అతని సహచర మిత్రులు కానీ అందరూ కలిసి ఈ క్రికెట్ టోర్నమెంట్ని ఏర్పాటు చేయటం, ఖచ్చితంగా ఇది యువతలో క్రమశిక్షణ తీసుకురావడానికి, మానసిక ఉల్లాసాన్ని కలిగించడానికి, శారీరక ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను. మంచి టోర్నమెంట్ పెట్టినందుకు ప్రత్యేకంగా అభినందిస్తూ, అది కూడా కాకుండా ఎవరైతే కార్పొరేట్ సెక్టార్లో ఉన్నారో, ఎవరైతే గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నారో వారందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఈ టోర్నమెంట్ రన్ చేయటం, వారికి ఖాళీ సమయాల్లో ఈ టోర్నమెంట్లో పాల్గొనటం, రమారమి 2 నెలల పాటు ఈ టోర్నమెంట్ని కంటిన్యూ చేయటం, ఇదంతా కూడా ఒక ఖచ్చితమైనటువంటి ప్రణాళికతో చేస్తున్నటువంటి కార్యక్రమం. దీన్ని ప్రారంభించడం అనేది రాజమండ్రి నగరానికి చాలా ఆనందం కలిగించేటువంటి అంశం. అదేవిధంగా తొలి నుంచి కూడా కవులకి, కళాకారులకి ఒక పక్కన పెద్దపీట వేసినటువంటి రాజమహేంద్రవరం, మరో పక్కన క్రీడాకారులు కూడా చాలా ప్రాముఖ్యత ఇచ్చినటువంటి